కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఎంపీపీ అమరేష్ అధికారులను సర్పంచ్ మహేష్, ఎంపీటీసీ లింగన్నగౌడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిలదీశారు. శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ అమరేష్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశం వేడిగా జరిగింది. ప్రతిసారి 11 గంటలకు నిర్వహించాల్సిన కార్యక్రమం 12 గంటలకు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అధికారులు ఆలస్యంగా రావడంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. గ్రామాల్లోని సమస్యలపై అధికారులు నిలదీసిన సర్పంచులు, ఎంపీటీసీలు ఇక నదిచాగి సర్పంచ్ మహేష్, ఎంపీటీసీ లింగన్న గౌడ్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాలిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అధికారులు సమీక్షించలేదని, పరామర్శించలేదని వ్యవసాయ అధికారి శేషాద్రిపై మండిపడ్డారు. బాధిత రైతులని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు తెలిపారు. అంటే ఈ లాస్ని ఏమన్నా మీరు బేస్ చేసుకుని ఆదుకోగలరా? దీనికి కొంచెం సజెషన్ చేయొచ్చు. సార్, ఇంకోటి మన మ్యారేజ్లో రైతుకి ఒక గౌడౌన్ కట్టడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ప్రారంభించడం. అది ఏ డిపార్ట్మెంట్స్ సంబంధించిందో మనకు ఐడియా లేదు. కొంచెం దాని గురించి కూడా అది కంప్లీట్ అయితే ఈ వరి బస్తాలు పెట్టుకునే నీరు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు వరి సీఎం తీసుకుపోవాలి రైతులు అన్నారు. కానీ అందరికీ స్థలాలు ఉండవు సార్. ఒక 60 ఎకరాలనే అందరూ తీసుకుపోయి అక్కడ పెట్టుకుంటారు. దాదాపు 3 స్థలాల్లో ఒక స్థలం అయితే కూడా కొట్టుకుపోయింది, ఇంకో స్థలంలో తడిసి మొదలెట్టడం జరిగింది, ఇంకో స్థలంలో 1-2 రైతులు లాస్ అవ్వడం జరిగింది. దీని గురించి కొంచెం మండల నాయకులు అందరూ ఉన్నారు, మాకు ఎలాంటి సహాయం అందించగలరో ఒకసారి చెప్పారు. మ్యారేజ్గూడ్ రోడ్డు ఉంది. తర్వాత మ్యారేజ్గూడ్ టెంపుల్ దగ్గర దాదాపుగా అందరూ చూస్తున్నారు. మ్యారేజ్గూడ్ టెంపుల్ ఆవరణంలో వేసిన వరి ధాన్యం ఫస్ట్ వర్షానికి తడిసి ముద్ద ఏడుస్తూ తిరగడం జరిగింది రైతులు. మొదటి వర్షానికి అది ప్రతిదీ రైతుకే పోతుంది. ఆన్లైన్ సిస్టమ్ చెప్పినా గవర్నమెంట్ సబ్మిట్ ఇచ్చిన సపోర్ట్ చేస్తాం.